రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల బదిలీల ప్రక్రియను కూటమి సర్కార్ ప్రహసనంగా మార్చేస్తుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బదిలీలో మాన్యువల్ ఆప్షన్ అమలు చేస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం ఆఖరి నిమిషంలో ఆన్లైన్ వెబ్ ఆప్షన్ ను తప్పనిసరి చేయడం తద్వారా మొత్తం ఉపాధ్యాయుల లోకంను పచ్చిగా మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ కు రెడ్ బుక్ పై ఉన్న శ్రద్ధ లో కాస్తైనా విద్యాశాఖపై లేకపోవడం వల్లే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అధ్వానంగా మారిందని ధ్వజమెత్తారు. తక్షణం ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు మాన్యువల్ విధానంలోనే బదిలీ ప్రక్రియను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధ్యాయులంతా కూడా అన్ని డియు ఆఫీసుల్లో వాళ్ళ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. సుమారుగా 50,000 మంది ఉపాధ్యాయులు ఈరోజు మోసపోయినారు, వెన్నుపోటుకు కూడా గురైనారు. నేను ఇంత పెద్ద పదం వాడుతా ఉన్నానంటే వెన్నుపోటు అని. ఈ మధ్యనే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినాన్ని కూడా మనం నిర్వహించుకున్నాం. ఉపాధ్యాయుల్ని ఈరోజు వెన్నుపోటు పొడిచిన విధానం అయితే ఉపాధ్యాయులు అందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. ప్రధానంగా టీచర్స్ విషయంకి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా టీచర్స్ పెద్దగా ఆశపడరు. అయితే వాళ్ళకి ఏదైతే చెప్తారో అది మాత్రమే చేయమని అడుగుతారు. ఈ రోజు ఉపాధ్యాయుల్ని వెన్నుపోటు పొడిచినారనే చెప్పాలి. ప్రధానంగా ఉపాధ్యాయులు కూడా 2 డిమాండ్లనే ఎక్కువ కోరుకున్నారండి. ఒకటి జీవో నెంబర్ 117. ఈ జీవో నెంబర్ 117 రద్దు చేసి హై స్కూల్స్ లో ఉన్నటువంటి 3, 4, 5 తరగతి పిల్లల్ని వెనక్కి తీసుకొని వచ్చి ప్రైమరీ స్కూల్స్ లో కలపమని వాళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్ గా మొదటి నుంచి మాట్లాడుతూ ఉన్నారు. రెండోది సుమారుగా 1,20,000 మంది ఎస్జిటి టీచర్స్ ఉంటారు, అంటే ప్రైమరీ స్కూల్ టీచర్స్. వారందరికీ కూడా మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టండి, వెబ్ ఆప్షన్స్ లో పెట్టడం కష్టంగా ఉంటుంది, మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టండి అని చెప్పి ఆ టీచర్లు ప్రధానంగా ఈ 2 డిమాండ్ల గురించి ప్రతిసారి ప్రస్తావన కూడా చేస్తే ప్రతిసారి కూడా వాళ్ళకి ఈ 2 డిమాండ్లను మేము నెరవేరుస్తామని చెప్పి 117 జీవో ప్లేస్ లో జీవో నెంబర్ 19, 20, 21 తీసుకొని వచ్చి ఈ రోజు ప్రభుత్వ విద్యా వ్యవస్థ అంధకారంలోకి వెళ్లే పరిస్థితిలోకి ఈ రోజు ప్రభుత్వం వెళ్ళింది. అయితే ఇకపోతే ప్రధానంగా రెండవ హామీ ఏంటంటే ఎస్జిటిలకి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించమని టీచర్లందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మొదటిగా ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయో నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. సుమారుగా 1,20,000 మంది మన రాష్ట్రంలో ఎస్జిటి టీచర్లు ఉన్నారు. వాళ్ళల్లో 50,000 మంది ఈ రోజు ట్రాన్స్ఫర్స్ కి అప్లై చేసుకోవాలి. ఎస్జిటీలు అందరూ కూడా 50,000 మంది టీచర్లు ట్రాన్స్ఫర్స్ కి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్క టీచర్ అంటే ఒక జిల్లాను ఒక యూనిట్ గా తీసుకొని ఆ జిల్లాలో ఉండే ఆప్షన్స్ ని టీచర్ని పెట్టుకోమంటున్నారు. వేకెన్సీస్ అన్నిటిని కూడా ఒక్కొక్క టీచర్ ఎన్ని ఆప్షన్స్ పెట్టాలో తెలుసా? 2,500 ఆప్షన్స్ పెట్టుకోవాలి. ట్రాన్స్ఫర్స్ కి అప్లై చేసుకోవాలంటే ఒక్కొక్క ఎస్జిటి టీచర్ 2,500 స్కూల్స్ ని వాళ్ళ క్రమంలో ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆ క్రమంలో పెట్టుకునేటప్పుడు మధ్యలో ఎక్కడైనా కరెంట్ పోవడమో లేదా ఫ్లక్చువేషన్స్ రావడమో లేదా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఎగిరిపోతాయి. మళ్ళీ 1వ నెంబర్ నుంచి 2,500 నెంబర్ వరకు ఒక్కొక్క స్కూల్ ని ఆప్షన్ పెట్టుకుంటా రావడం అంటే ఈ రోజు టీచర్లకి నరకం కనిపిస్తా ఉంది. ప్రధానంగా మహిళలు అయితే వాళ్ళకి ఎప్పుడు కూడా ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలి. అంటే బస్ ఫెసిలిటీ కనుక వాళ్ళకి చక్కగా కనుకుంటే ఒక 5-6 కిలోమీటర్లు ఎక్స్ట్రానైనా పోతారు. అట్లా కాకుండా రోడ్లో దిగి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల లోపలికి పోవాల్సిన స్కూల్ కనుక అయితే మహిళలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఈరోజు వెబ్ ఆప్షన్స్ పెట్టి జిల్లా అంతటిని ఒక యూనిట్ గా పెట్టి వెబ్ ఆప్షన్స్ లో ప్రతి టీచర్ కంపల్సరీ ట్రాన్స్ఫర్స్ లో అన్ని ఆప్షన్స్ ని పెట్టాల్సిందే. అంటే ఒక్కొక్క టీచర్ 2,500 స్కూల్స్ ని ఆప్షన్స్ పెట్టాలంటే నరకం కనపడతా ఉంది. 117 జీవో రద్దు చేసి 9 రకాల స్కూల్స్ ని తెచ్చారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 6 రకాల స్కూల్స్ ని పెట్టుంటే దాన్ని 3 రకాల స్కూల్స్ చేస్తామని చెప్పి అబద్ధం చెప్పి మోసం చేసి మళ్ళీ 9 రకాల స్కూల్స్ తెచ్చారు. సరే 9 రకాల స్కూల్స్ తెచ్చినారు, ఇంకా కర్మ అనుకొని అందరూ కూడా సర్దుకున్నారు. అయితే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు అక్కడ ఆ స్కూల్స్ కనపడాల. ఏంటి? ఫౌండేషన్ స్కూల్, బేసిక్ ప్రైమరీ, మోడల్ ప్రైమరీ, లేకపోతే అప్పర్ ప్రైమరీ, ఇలా 4 రకాల ఆప్షన్స్ కనపడాల. ఈ రోజు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేస్తే 2 కనపడుతున్నాయి. అన్ని స్కూల్స్ ని ఎంపీపీ అనన్నా పెట్టారు, యూపీ స్కూల్ అనన్నా పెట్టారు. కానీ మార్చిన దాన్ని బట్టి 4 రకాల స్కూల్స్ గా కనపడాలి. కానీ అలా కనపడకుండా ఈ రోజు 2 రకాల స్కూల్స్ ని పెడితే టీచర్లు అంతా గందరగోళం. ఇది ఫౌండేషన్ స్కూల్స్ గా మార్పు చెందిందా, బేసిక్ ప్రైమరీగా మార్పు చెందిందా, మోడల్ ప్రైమరీగా మార్పు చెందిందా, లేకుంటే అప్పర్ ప్రైమరీ స్కూల్ గా మార్పు చెందిందా? ఈ మార్పు జరిగిన విధానాన్ని వెబ్ లో
చూపించకపోవడం వల్ల, అక్కడ 2 ఆప్షన్స్ గానే కనపడడం వల్ల, ఏ స్కూల్ అయినా ఈ 2 గానే కనపడడం వల్ల టీచర్లు తీవ్రమైనటువంటి ఆందోళనకి నిన్నటి నుంచి గురవుతా ఉన్నారు. రేపు సాయంత్రంతో క్లోజ్ చేస్తా ఉన్నారు. మరి దీని పరిస్థితి ఏంటో అర్థం కావట్లా. 9 రకాల స్కూల్స్ గా వర్గీకరణ చేసినారు. ఎంత అస్తవ్యస్తంగా చేస్తారంటే అధికారులు గుర్తుపెట్టుకోవాలా. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చెప్పినట్టుగా మీరు ఆడుతా ఉండారు. అందరూ కూడా రేపు పొద్దున ప్రభుత్వం మారినప్పుడు మీరు చేసిన తప్పులన్నింటినీ కూడా ప్రశ్నించే రోజు వస్తుందని గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళకి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చెప్పినారో ఆ స్కూల్ ఫౌండేషన్ స్కూల్ గా మార్చేయడం, లేదనుకుంటే బేసిక్ ప్రైమరీగా మార్చడం, లేదనుకుంటే మోడల్ ప్రైమరీ, అవసరమైతే దాన్ని యూపీ స్కూల్ గానే కంటిన్యూ చేయడం. ఇలా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్త, వాళ్ళకి చదువు రానటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా ఆ స్కూల్ని ఏ విధంగా ఉండాలా అనే నియంత్రించే శక్తి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకి ఇవ్వడం అనేది ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఈరోజు ఎంఈఓలు ఉన్నారు, డిఈఓలు ఉన్నారు, ఆర్జేడీలు ఉన్నారు. వాళ్ళ చేతిలో ఏం లేదు. ఏ స్కూల్ ఫౌండేషన్ స్కూల్ కావాలా, నిబంధనల ప్రకారం ఏ స్కూల్ మోడల్ స్కూల్ ఉండాలా, ఏ స్కూల్ బేసిక్ ప్రైమరీ స్కూల్ ఉండాలా అని ఎవరు చెప్పాలండి? తెలుగుదేశం. ఈరోజు నిబంధనల ప్రకారం చూడండి, రేపు పొద్దున మేము లిస్టు కూడా రిలీజ్ చేయబోతా ఉన్నాం. ప్రతి మండలంలో కూడా దుర్మార్గం చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడైతే ఇష్టం లేదో వాటన్నిటిని కూడా ఫౌండేషన్ స్కూల్స్ చేసి పారేస్తున్నారు. ఇట్లాంటిది ఎక్కడైనా చూసినామా? చదువు రాని వాళ్ళు ఏంటండి ఏ స్కూల్ ఏ విధంగా ఉండాలని చెప్పి నియంత్రించడం? ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చేస్తున్నారు? ఎక్కడ కూడా పొలిటికల్ లీడర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అధికారం నిష్పక్షపాతంగా చేయండి అని చెప్పి ఒక మంచి గుడ్ గవర్నెన్స్ ఇచ్చినటువంటి రోజుల్లో నుంచి ఈ రోజు చీకటి రోజుల్లోకి మనం వెళ్ళామంటే ఎంత దౌర్భాగ్యం అన్నది చూడాలా. టీచర్లకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పాయింట్స్ ఇస్తారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు, ఎంత దూరంలో పనిచేస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళకి పాయింట్స్ ఇస్తారు. ఆ పాయింట్స్ ని బేస్ చేసుకొని వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ లో ప్రయారిటీ అన్నది ఉంటది. ఒకటి చెప్తున్నానండి, నేను డైరెక్ట్ గా ఒక ఎంఈఓ, ఒక ఆర్జేడీతో నేను మాట్లాడాను. ఈ రోజు రాత్రి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఉదయం లేసి చూసేటప్పటికి ఆ పాయింట్స్ లేవు. ఏమైందంటే వాళ్ళకి కావాల్సిన టీచర్ ఆ ఎంఈఓ దగ్గరికి పోతే ఆ ఎంఈఓ దాన్ని ఎఫ్ఏక్యూ కింద ఆ క్వశ్చన్ పెట్టించి దానికి ఒక ఆన్సర్ రప్పించుకొని అప్పటికప్పటికే దానికి పాయింట్స్ మార్చేసేయడం. ఇష్టానుసారంగా పాయింట్లు మార్చేస్తున్నారు. రాత్రి ఒక పాయింట్లు ఉంటే ఉదయాన్నే ఒక పాయింట్లు. టీచర్లు గగ్గోలు పెడుతున్నారండి. కాకపోతే మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడి ఈ రోజు టీచర్లు గట్టిగా మాట్లాడాలంటే భయపడి డిఈఓ ఆఫీసుల దగ్గర ఈ రోజు వేల మంది టీచర్లు వాళ్ళ మనోవేదనని చెప్పుకుంటా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎంఈఓలకు కానీ, డిఈఓలకు కానీ, ఆర్జేడీలకు కానీ, ఈ రోజు మీరు అధికారం ఉందని చెప్పి మీ ఇష్టానుసారం కనుక టీచర్లని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనుకుంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో రేపు పొద్దున మీరు చెప్పినటువంటి తప్పులన్నింటినీ, చేస్తున్నటువంటి తప్పుల్ని అన్నింటినీ కూడా గమనించడం కానీ వాటన్నిటికీ కూడా మిమ్మల్ని బాధ్యులను చేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలానే రెండోది, 8 అకాడమిక్ ఇయర్స్ పూర్తి చేస్తే కంపల్సరీ ట్రాన్స్ఫర్ అని చెప్తున్నారు. 8 అకాడమిక్ ఇయర్స్ కంపల్సరీ ట్రాన్స్ఫర్ అన్నప్పుడు వాళ్ళకి 8 ఇయర్స్ కి సంబంధించిన పాయింట్స్ ఇవ్వాలిగా. మళ్ళీ 8 అకాడమిక్ ఇయర్స్ పూర్తయింది కానీ 8 ఇయర్స్ క్యాలెండర్ ఇయర్స్ పూర్తి కాలేదని చెప్పి వాళ్ళకి చాలా మందికి పాయింట్లు కట్ చేస్తా ఉన్నారు. దీనివల్ల 8 ఇయర్స్ పాయింట్స్ వాళ్ళకి ఇవ్వని దానివల్ల వాళ్ళకి పాయింట్స్ రాక వాళ్ళు వెనకబడిపోయి వాళ్ళు మళ్ళా ఇంకొక 8 సంవత్సరాలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితుల్లోకి ఈరోజు వాళ్ళు వెళ్తా ఉన్నారు. సో ఏంటి పద్ధతి? అలానే సుమారుగా 4,000 మంది స్కూల్ అసిస్టెంట్స్ అందరికీ కూడా ఈ ఏదైతే మీరు 117 జీవో ద్వారా ఉద్ధరిస్తామని చెప్పినారో ఈ కొత్తగా వచ్చిన జీవో ద్వారా 4,000 మంది స్కూల్ అసిస్టెంట్స్ అందరికి కూడా సర్ప్లస్ అయిపోయారు. పని లేకుండా అయిపోయింది. వారందరూ కూడా గాల్లో లాగా అయిపోయినారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? ఆ 4,000 మంది స్కూల్ అసిస్టెంట్స్ ని నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళని ప్రైమరీ స్కూల్స్ కి పంపిస్తా ఉన్నారు. అసలు ప్రైమరీ స్కూల్లో ఒక బీఈడీ అసిస్టెంట్, ఒక స్కూల్ అసిస్టెంట్ అక్కడ ఉండడానికి కూడా, వాళ్ళ చదువు చెప్పడానికి కూడా నిబంధనల ప్రకారం ఒప్పుకోరు. మరి అట్లాంటిది మీరు 4,000 మంది స్కూల్ అసిస్టెంట్స్ ని మీకు సర్ప్లస్ అయినారని చెప్పి వాళ్ళని ఏదో ఒక విధంగా అకామిడేట్ చేయకుండా వాళ్ళందరినీ ప్రైమరీ స్కూల్స్ కి నిబంధనలకు విరుద్ధంగా మీరు కనుక పంపిస్తే అది ఎంత తప్పో మీరు అర్థం చేసుకోవాలా. 20 సంవత్సరాలకు పైన పడినటువంటి సీనియర్ అయినటువంటి స్కూల్ అసిస్టెంట్ ని కూడా మీరు పిఎస్హెచ్ఎం గా మోడల్ స్కూల్ కి పంపించేస్తా ఉన్నారు. ఇది పద్ధతా? ఇది న్యాయమా? అలానే ఎస్జిటీలకి ఈ పిఎస్హెచ్ఎంలకు రావడం వల్ల ఎస్జిటీలకి పిఎస్హెచ్ఎంలుగా ప్రమోషన్స్ లేకుండా చేసినారు. ఇది కూడా ఎస్జిటీలు ఈ రోజు అంతా కూడా తీవ్రమైనటువంటి బాధ పడేటువంటి అంశం. అదేవిధంగా ఈ బదిలీలకు సంబంధించినటువంటి దానికి ఒక చట్టం చేశారండి. అసెంబ్లీలో కానీ, కౌన్సిల్లో కానీ పెట్టి 2025 మార్చిలో మీరు ఒక చట్టాన్ని తీసుకొని వచ్చినారు. మరి ఆ చట్టాన్ని ఫాలో కావాలిగా. ఆ చట్టంలో ఉండేదానికి కూడా విరుద్ధంగా మీరు రోజుకు ఒక కండిషన్ చెప్తారు. ఒక రోజేమో ప్రిఫరెన్షియల్ కేటగిరీ, స్పౌస్ కేటగిరీ రెండింటిని వాడుకోవచ్చు అంటారు.
ఇంకొక రోజేమో ఏదో ఒకటే వాడుకోవాలంటారు. ఇలా ప్రతిరోజు కూడా ఎప్పుడు ఏ నిబంధన ఫోర్స్ లోకి వస్తా ఉంది, ఏ నిబంధనను అమలు చేయబోతా ఉంటారు అనేది స్పష్టత లేకుండా ఈ రోజుకి కూడా మీరు టీచర్లందరినీ ఒక టెన్షన్ పెట్టే పరిస్థితిలోకి మీరు ఈ రోజు తీసుకెళ్తా ఉన్నారు.